అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజులుగా ఒక స్కామ్ గురించి బాగా హల్చల్ అవుతుంది. అదే లిక్కర్ స్కామ్. సో ఒకప్పుడు లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది ఒక సాగరం అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దాంట్లో ఒక నీటి బిందువు అంత అయిపోయింది. సో దీంట్లో ఇప్పటిదాకా ఎవరు అరెస్ట్ అవుతూనే ఉంటున్నారు, వాయిదాలు పడుతూనే ఉంటున్నాయి. సో సిట్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మొత్తానికి దీంట్లో ఈడీ అనేది ఎంటర్ అయింది. సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు అన్నట్టుగా భారతదేశ చరిత్రలోనే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన లిక్కర్ స్కాము అసలు మునుపెన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనమాట. అది సిట్ను అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది సిట్. ఆ సిట్టు కీలకమైన అంశాలు నిగ్గు తేల్చింది. అసలు ఇలాంటి మద్యంలో ఇలాంటి కుంభకోణాలు కూడా ఉంటాయా అని భారతదేశ ప్రజలందరూ కూడా విస్తుపోయే విధంగా మనం చూసాం. గతంలో తెలంగాణ గవర్నమెంట్లో 100 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని అప్పటి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. అలాగే అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అది మొత్తం కూడా 100 కోట్ల లిక్కర్ స్కామ్ అనమాట. కానీ ఇక్కడ 3,000 కోట్ల పైచులకు ఆర్థిక లావాదేవీల అవినీతి జరిగింది. దీనికి మూల కారణం అంటే ఈ అమౌంట్ మొత్తం ఎవరికి వెళ్ళాయి, 80% నిధులు ఎవరికి చేరాయి, ఎవరికి ముట్టాయి అనేది నిగ్గు తేల్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అని. దాదాపుగా ఈ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మొత్తం వివరాలు మొత్తం డేటా అంతా సేకరించింది, నిగ్గు తేల్చింది. బేసిక్గా దేశంలో ఎక్కడైనా ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ఈడీ ఎంటర్ అయింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది, ఆర్థిక శాఖ అండర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటే. సో ఈ ఈడీ ఎంటర్ ఇప్పుడు ఏముంటుందని అంటే, మీరు ఏపీ ప్రభుత్వం ఏదైతే సిట్ డేటా ఉందో అది మొత్తం మాకు ఇచ్చేయండి, మేము దాన్ని నిగ్గు తేలుస్తాం, దాన్ని మేము టేకప్ చేస్తాం అని చెప్పి అంటున్నారు. అయితే ముఖ్యంగా కీలకంగా ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అని అంటే, మొత్తం దీంట్లో అధికారులు ఐడెంటిఫై చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తులు 33 మంది ఉన్నారు నిందితులు. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వ పెద్దల తరపున మద్యం కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి. ఈ రాజ్ కసిరెడ్డితో పాటుగా ఈయన అంటే మెయిన్గా దానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని అప్పటి వైకాపా నాయకుడు, ఇప్పుడు న్యూట్రల్ ముసుగులో ఉంటూ రాజకీయంగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ దగ్గర అవడానికి, విజయసాయిరెడ్డి. అయితే ఈ రాజ్ కసిరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో సీఎంఓ కార్యదర్శిగా చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి. ఈ ధనుంజయ రెడ్డి తర్వాత జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్కి పూర్తి కాలం మేనేజింగ్ డైరెక్టర్గా చేసినటువంటి గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి, తర్వాత ఏపీఎస్బీసీఎల్ పూర్వపు ఎండి డి వాసుదేవరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి సత్యప్రసాదు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి మన రీసెంట్గా అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ముడుపుల వసూల్లో కీలకంగా, వీళ్ళందరూ కూడా మద్యం కుంభకోణంలో నిందితులు. వీళ్ళందరిని కూడా విచారించింది ఆంధ్రప్రదేశ్ సిట్. అయితే ఈ రాజ్ కసిరెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించినట్టుగా సిట్టు తేల్చిందనమాట. అలాగే బూనేటి చాణక్య, ఎవరు రాజ్ కసిరెడ్డి అనుచరుడు, ఇతను కూడా కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపులు సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను నిందితులుగా ఈడీ చేర్చింది. రైట్, ఇప్పుడు అంత బాగానే ఉంది. ఇప్పుడు చెప్పిన పేర్లు మొత్తం కూడా వీళ్ళు దోషులు, వీళ్ళు ఈ మద్యం కుంభకోణంలో అక్రమంగా బిహేవ్ చేసి అప్పటి ముఖ్యమంత్రి గారికి ముడుపులు ఇచ్చారనేది విచారణలో ఇది మొత్తం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేసామనేది ఇంటర్నల్గా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సమగ్రంగా విచారించింది, దానికి సంబంధించిన డేటా కూడా సేకరించింది. మొత్తం కూడా ఆ డేటా కలెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు శిక్షకు అర్హులు. ఇమ్మీడియట్గా నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం ఇంత పెద్ద ఆర్థిక లావాదేవీల కుంభకోణంలో
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అసలు ఎవరైనా సరే ముఖ్యమంత్రి సైతం జైలు వేశారు. ఇమ్మీడియట్గా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కటకటాల్లో వేసి జీవితకాలం ఖైదు కూడా చాలదు, ఇంకా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆయనకి జైలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఇప్పుడు ఈడీ మీద పలు అనుమానాలు ప్రజల్లో రేకెత్తున్నాం. అంటే ఏ విధమైన అనుమానాలు? రైట్, మంచి ప్రశ్న. ఏ విధమైందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు ఆయనే దీని మొత్తానికి బాస్ అన్నట్టుగా క్లియర్ కట్గా అందరికి తెలిసిపోతున్న పరిస్థితి. అయితే ఈడీ కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది కాబట్టి 12 సంవత్సరాలుగా బెయిల్ పైన బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన జైలుకి వెళ్లకుండా ఎవరు కాపాడుతున్నారు అనేది కీలకంగా మనం ఆలోచిస్తే సెంట్రల్ గవర్నమెంటే, అంటే మోడీ గారి అధ్యక్షతనే ఆయనకి సెక్యూర్ అవుతూ ఉన్నాడు, ఆయన మేనేజ్ చేస్తూ ఉన్నాడు. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని మేనేజ్ చేస్తూ ఆయన వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాల మూలంగా ఆయన జైలుకి వెళ్ళట్లేదు, వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నాడు. డబ్బుతోటి అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో వన్ ఆఫ్ ద అప్పటి సీఎం లిస్టులో ఈయనే భారతదేశంలో నెంబర్ 1 ధనవంతుడు ముఖ్యమంత్రుల్లో. సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ డేటా మొత్తం తీసుకుంటుంది. అంటే ఇతను అరెస్ట్ చేస్తుందా, ఇప్పుడు ఈ వ్యక్తుల మొత్తాన్ని కూడా యాక్షన్ తీసుకుంటుందా వీళ్ళందరి మీద కూడా అనేది పలు అనుమానాలు. ఎందుకనంటే విజయసాయి రెడ్డిని రాజకీయాల నుంచి వైదొలిగినానని చెప్తూనే ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి అన్ని విధాలుగా విజయసాయి రెడ్డి ఆయన రక్షణ కవచం లాగా, ఒక రకం కట్టప్పలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన శ్రేయోభిలాషిగా నమ్మిన బంటుగా ఆయన ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ అండర్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు బీజేపీకి అయితే శాసిస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇంత సత్సంబంధాలు కలిగి 12 సంవత్సరాలుగా బెయిలిపోయి ఉన్న వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనుక ఇప్పుడు ఈడీ టేకప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి హాయిగా ఊపిరి పీల్చుకొని ఏపీ గవర్నమెంట్ టేకప్ చేస్తే భయపడ్డాడు. కానీ ఇక మా వాళ్ళే ఏం చేయరనుకుని వాళ్ళతో లోపాయికార ఒప్పందంతో మోడీ గారితో ఉన్నటువంటి పరిచయంతో ఈ ఈడీని మేనేజ్ చేయొచ్చు అనే అనుమానాలు అందరూ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఒక డౌట్ అండి, మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదా, అంటే సెంట్రల్ గవర్నమెంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా కాపాడే అవకాశాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఇంకొక మాట కూడా ఏమన్నారంటే అత్యంత ధనవంతుడైన సీఎం అని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అత్యంత ధనవంతుడైన సీఎం అయినా సరే అతని జోబు నుంచి ₹1 ఇవ్వరు కదండి, మరి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటారు? అంటే ప్రజలకు ఇవ్వడు, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఇస్తాడు. వాళ్ళ ఎన్నికలకి అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాలు కూడా ఈయన పెట్టుబడి పెట్టాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది. అంటే చేరాల్సిన చోటకి స్పెషల్ ఫ్లైట్లు కూడా వెళ్తాయి. ప్రజలకి పిల్లికి భిక్షం పెట్టాడు అంటారు చూసారా, మూట సామెత ఒకటి ఉంది, పిల్లికి భిక్షం కూడా పెట్టాడు అంటారు. అలాగే రూపాయి ఎవ్వడికి తీయడు. ఈయన వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని లండన్ వెళ్ళిపోయాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరికి డబ్బులు ముట్ట చెప్పాలో అంటే మనం చూసాం. మనం ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ ఇలాంటి అక్రమ లావాదేవీల వల్లే జరుగుతున్నాయి. ఆ జడ్జి గారు కూడా మరి ఇప్పటికీ వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు తప్పితే ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అంటే న్యాయమూర్తుల మీద కోర్టుల మీద మనం ఇంతకు మించి మాట్లాడలేము. ఇంకా ప్రజల ఊహకే వదిలేయాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థల తీర్పుల మీద కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ మీద కానీ జడ్జిమెంట్ చేయడానికి మనకి రైట్స్ లేవన్నమాట. అందుకని లిమిటెడ్గా మనం దాని గురించి అంటే విమర్శించవచ్చు, సద్విమర్శ చేయాలి. దాని గురించి లూప్ హోల్స్ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మేనేజ్ చేస్తాడు, ఈడీ పారదర్శకంగా పనిచేస్తే ఇమ్మీడియట్గా మొత్తాన్ని వాళ్ళని జైల్లో వేయాలి. మరి నిజంగా ఇప్పుడు కూటమి ధర్మం, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి సపోర్ట్గా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? కూటమి ప్రభుత్వానికే అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తేలిపోద్ది. అంటే చంద్రబాబు నాయుడు గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయా, బలమైనటువంటి బాండింగ్ ఉందా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేయకుండా అతను మళ్ళా ఊపిరి పీల్చుకునే విధంగా ఊరట కలిగిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టుగా సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు తేలిపోద్ది. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈడీకి డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇచ్చారు కూడా ఇప్పటికే చాలా వరకు. సో ఇప్పుడు తేలిపోవాలి. ఈడీ తెలంగాణ ప్రభుత్వంలో
కవిత మీద, అలాగే కేజ్రీవాల్ మీద, ఢిల్లీ మాజీ సీఎం ఆయన మీద తీసుకున్నట్టుగానే చర్యలు తీసుకుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాయితీ ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. ఓకే, ఫైనల్గా మీ ఆన్సర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతారంటారా, లేదంటే ఏదో విధంగా తప్పించుకుంటారు? న్యాయబద్ధంగా 100కి 1000% జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కూర్చోవడానికి అర్హుడు. ఎందుకంటే ఈడీ టేకప్ చేసినప్పుడు చాలా సీరియస్ ఇష్యూ అనమాట. 100 కోట్ల లిక్కర్ స్కామ్ని ఇంత ఆగమేఘాల మీద ఒక మాజీ సీఎం కూతుర్ని జైలు వేశారు. అలాగే మాజీ సీఎం అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆయన జైలు వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు ఎందుకు ఉంటుంది? సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ నిజంగా పారదర్శకంగా యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు రాజగస్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అంటే ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన సీఎంఓలో కార్యదర్శిగా ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ మనం చెప్పిన పేర్లు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా జైల్లో ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.